పని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, పని చేస్తే డబ్బులు వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మనతోటి ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళని తిడితే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు? కాదు కదా. ఇప్పుడు నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందనుకో, ఇంట్లో డబ్బులు లేవు, ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కోపం వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పని చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఏడన్నా పని దొరుకుతుంది అంటే తిరగాల. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఇంట్లోకి పోయి దా బాబు నీకోసమే జాబ్ ఉన్నదా, దా తోలుకపోయి కూర్చో అని ఎవ్వరు ఇయ్యరు. నీకు అవసరం, నీకు జాబ్ అవసరం కాబట్టి నువ్వు నీ ఇంట్లో పరిస్థితి సక్కలేదు కాబట్టి నువ్వేం చేయాలా, డబ్బు సంపాదించాలి కాబట్టి నువ్వేం చేయాలి, బయటకు పోవాలి. బయటకు పోయి నీకున్న టాలెంట్, నీకున్న స్కిల్ తోటి యూజ్ చేసి అక్కడ నీ పర్ఫార్మెన్స్ చూపించి అప్పుడు జాబ్ పొందుకోవాలి. నాకు ఏడ జాబ్ వస్తుందంటే ఏడన్న ఒక దగ్గర పని చేయాలి. ఫుడ్ మనం కడుపు నింపుకోవాలా, బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎందుకు కావాలంటే ఏదన్నా ఫుడ్ కొనుక్కోవాలంటే ఎవ్వరు ఫ్రీ ఇయ్యరు, అర్థమవుతుందా? నేను జంతువులను వేటాడి తింటే పోలీసులు తీసుకుపోయి బొక్కలు ఎత్తారు కాబట్టి అందుకే పని చేసుకోవాలా. పని చేసుకొని సంపాదించుకొని ఫుడ్ తినాలా, ఇంట్లో మెయింటైన్ చేయాలి, అర్థమవుతుందా? నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే పని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇంటి మీద కొడితే, పేరెంట్స్ మీద కొడితే, భార్య మీద కొడితే, భర్త మీద కొడితే నీకు ఫైనాన్షియల్ ఫిట్ కాలేవు అండ్ నీకు ప్రాబ్లం సాల్వ్ కాదు. పిల్లల మీద కొడితే అర్థమవుతుందా? ఇంట్లో ఎవరైనా మీకు పిల్లలని పోషించే స్తోమత, భార్యని పోషించే స్తోమత లేనప్పుడు పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళి చేసుకొని భార్యని హింసించుడు, పిల్లలని జీవితాలు నాశనం చేసుడు తప్పు. ఎవరికైతే దమ్ము లేదో, సంపాదించే దమ్ము లేనోడు చీర కట్టుకొని కూర్చోవాలా. లేకుంటే పెళ్ళి అంటే భార్యని మెయింటైన్ చేసేంత సత్తా లేదు, పిల్లలను మెయింటైన్ చేసేంత సత్తా లేనోడు డైరెక్ట్ పోయి ఏదన్నా చిన్నగా పని చేసుకొని ఎట్లయినా బతకాలి, గంతే. అర్థమవుతుందా? అది నీకు పని చేసే సాత కాదు, సంపాదించే సాత కానప్పుడు పెళ్ళి చేసుకునే హక్కు లేదు, ఎవరికి లేదు. భార్య అని పిల్లలని మెయింటైన్ చేసేంత సత్తా లేనప్పుడు పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళి చేసుకొని భార్య యొక్క ఉసురు, పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేయొద్దు, అర్థమవుతుందా? నీకు సెక్స్ మీద ఎడిక్షన్ అండ్ సెక్స్ చేయాలని, దాంతోపాటు ఫిజికల్గా కలవాలని ఆ ఆశ కొద్దీ నువ్వు పెళ్ళి చేసుకున్నావు అనుకో, పిల్లల ఉసురు, భార్య ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు లైఫ్ అనేది సరిగ్గా ఉండదు, నీ లైఫ్ సరిగ్గా ఉండదు. ఇల్లు చెత్త చిల్లా చెదురైపోతుంది, అర్థమవుతుందా? సో నేనేమంటున్నా మీకు ఫైనాన్షియల్గా ఫిట్ కానప్పుడు అమ్మాయిలైతే అమ్మాయిలు, అబ్బాయిలైతే అబ్బాయిలు మీరు పెళ్ళి చేసుకోకండి, అర్థమవుతుందా? ఫైనాన్షియల్గా ఫిట్ అయితేనే వేసుకొని. మీ ఫాదర్, మదర్ అండ్ మీ తాతల ఆస్తి ఫుల్ ఉంటే అలా వ్యవసాయం చేసుకుంటా ప్రతి నెల సంపాదించుకుంటా మంచిగా ఉంటే పెళ్ళి చేసుకొని పర్వాలేదు. కానీ నువ్వే నీ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకటి గుర్తుంచుకో, నీకు ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అండ్ డబ్బులు లేదు అంటే బయటకు వెళ్ళి పని చేసుకోవాలి. ఎవరు ఫ్రీగా, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కంపెనీ పెట్టిన వాళ్ళు, జాబ్ పొందిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు బయటకు వెళ్ళి తిప్పలు పడి, కింద మీద తిప్పలు పడి, ఒక పూట తిని ఒక పూట తినకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంట్లో బాధలు అనుభవిస్తూ, పేరెంట్స్ తోటి టార్చరు, బయట సొసైటీతో టార్చర్ అన్నీ అనుభవించి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. వాళ్ళంతా ఈజీగా రాలేరు. నీకేదో లౌడ చిన్న టెన్షన్కి నువ్వు ఇంత సూసైడ్ ఇవన్నీ ఎగ్జామ్లో సరిగ్గా మార్కులు రాలేవని కూడా బాధపడితే, ఒక్కొక్కరు పెద్ద కంపెనీలు వాళ్ళు ఎంత టెన్షన్ ఉండాలి వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఫ్యామిలీని మెయింటైన్ చేసేంత దమ్ము లేదు. కానీ నీకు, నీ పిల్లలకి, మీ భార్యకి, పిల్లలకి అందరికీ నీకు వాళ్ళకి పోషించేంత సత్తా లేనప్పుడు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు, ఎంతో టెన్షన్లు ఉన్న వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు? వాళ్ళు మనుషులే, నువ్వు మనిషివే కదా. మరి బయటకు వెళ్ళాలా,
పని చేసుకోవాలా, సంపాదించుకోవాలా, అంతే. అంతే. ప్రాబ్లం ఉందా సొల్యూషన్ వెతకాల. ఇంటోళ్ళ మీద, మీ కన్న తల్లిదండ్రుల మీద, అండ్ నీ జిఎఫ్ మీద, నీ బిఎఫ్ మీద ఓడితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఏడన్నా లొల్లి పెట్టుకుని ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ప్రాబ్లం సాల్వ్ ఎట్లయితాయి? దానికి సొల్యూషన్ వెతికితే సాల్వ్ అవుతాయి. టెన్షన్లు ఉంటాయి, ప్రతి ఒక్కడికి టెన్షన్లు ఉంటాయి. భూమి మీద టెన్షన్ లేని వాడు ఉన్నాడు? ఈ సాతగాని ముచ్చట్లు, పనికి మళ్ళీ ముచ్చట్లు, జీవితం మీద ఆశ కోల్పోయిన వాళ్ళతో తిరగకూరు ఎప్పటికి, గుర్తుంచుకొని. ఎందుకంటే వాడేది కానీ నిన్నేది కానియాడు. అర్థమైతే జీవితం మీద సూతులు చెప్పుకున్న నడుపుకుంటూ కూర్చుంటారు, వాళ్ళతో అస్సలు ఉండకూరి. మీ ఇంట్లో పేరెంట్స్ కూడా మీకు చెప్పుకుంటూ కూర్చున్నారు అనుకో, దండం పెట్టి చక్క బయటకు వెళ్ళిపో. ఈ టైంలో బయట నువ్వేం కొనాలన్నా పైసలు బాగా కావాలి, అధికంగా డబ్బులు కావాలి. ఎందుకంటే ప్రతి దాని ఒక రేటు పెరిగింది కాబట్టి నువ్వు ఈ సాడు, బాధ, ప్రేమ అనుకుంటూ కూర్చొని అనుకో, నీ కడుపు ఎండుతుంది, అడక తింటావు. పని చేసుకో, సంపాదించుకోవాలా, పెద్దగా పని చేయాలా, పెద్దగా సంపాదించాలా, అధికంగా రెవెన్యూ తీయాలా, ఎదగాల, గంతే. లైఫ్లో ఎవరికైనా గుర్తుంచుకో, ఎవరికి అంత లైఫ్ అంత ఈజీగా ఉండదు. ప్రతి ఒక్కరు టఫే ఉంటుంది, కానీ ఎక్కడ చెప్పుకోరు. మన సోషల్ మీడియాలో చూస్తున్నాం అనేటి అంత ఈజీగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కరు మంచిగా లైఫ్ లీడ్ చేస్తుంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. అడ్డదారిలో పంట వచ్చారనుకో, వాళ్ళు నిలబడలేరు ఎప్పటికీ. అర్థమవుతుందా? అది. సో ఫైనల్గా ముఖ్యంగా ఏదైనా చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ మీద రుద్దద్దు. నీకు 25 years వచ్చినా, 30 years వచ్చినా నువ్వు సంపాదించకపోతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఆమెకి మెయింటైన్ చేసేంత దమ్ము, సత్తా, అంత శాలరీ లేనప్పుడు చేసుకోవద్దు. కలిసి ఉంటాం, ఒకళ్ళు మంచిగా ఉంటామంటే మీ ఇష్టం. ఇక మేము బాయిలో దుంకుతామంటే దుంకురు, మీ ఇష్టం అది. అంతే, మీ ఇష్టం అది. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో లొల్లీలు అయితే అన్ని లొల్లీలు, మెజారిటీ ఆఫ్ లొల్లీలు అన్నీ డబ్బుతోటే. హస్బెండ్ పని చేయడు, తాగుడు. భార్య ఎట్లా పని చేస్తుంది? ఇంట్లో పిల్లలను చూసుకోవాలి. పిల్లలు ఏడ పని చేస్తారు? గంత చిన్న పిల్లలు. అందుకే చాలామంది ఫ్యామిలీలు అనేటివి నాశనం కారణము హస్బెండ్ సక్కగా లేక. ఎవరికైతే తాగుడు తందనాల ఆశ ఉన్నాడు సప్పుడగా పెళ్ళి చేసుకోకూర్రి. ఎందుకంటే నీ లైఫ్ ఎట్లయినా గుడుచుకపోతుంది. నువ్వు ఒక్కడి పోయినా పర్వాలేదు, కానీ నీతోటి నీ భార్య, నీకు పుట్టే పిల్లలు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు అంతగా ఉంటే కొన్ని ఏరియాలు ఉంటాయి, ఆ ఏరియాలకు డబ్బు ఇచ్చుకొని చేసుకోపో. కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, పో. అది. సో ఏంటంటే ఒకటే, నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఇంట్లో ఊరకుండా కూర్చుంటే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఎవరైనా గుర్తుంచుకొని సీరియస్గా ఆలోచించురి. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే నువ్వు పని చేయాలి, అంతే. ప్రతి ఇంట్లో ప్రాబ్లం అనేది ఎట్లా వస్తుంది తెలుసా? మనశ్శాంతి, ఇవన్నీ కావాలంటే డబ్బు అధికంగా ఉండాలి. డబ్బు అధికంగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఓళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు, హాయిగా ఉంటారు. అండ్ ఒకవేళ నీకు డబ్బు అధికంగా ఉంటే నువ్వు వేరే ప్లేస్లోకి వెళ్ళి కూడా హాయిగా ఉండొచ్చు. ఆ డబ్బు లేకపోతే ఇంకో ప్లేస్లో నిన్ను ఓడించుకుంటాడు. ఎందుకంటే ఒక రూమ్ నువ్వు రెంట్ తీసుకోవాలన్నా డబ్బు కావాలా, మరి ఫ్రీ ఇవ్వడం ఎవరన్నా ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా. సో ఫస్ట్ పని చేసుకో మామ. ఫస్ట్ సెటిల్ కాకపోతే అద్దు, లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది. బయట తిరగాల, తిప్పలు పడాలా, చెయ్యాలా, టైం తిరుగుతూనే ఉండాలా. ఒక చదువుకుంటూ ఒక పక్క తిరుగుతూనే ఉండాలా, వ్యక్తులను కలవాలా, సీనియర్లను కలవాలా. అండ్ చాలామంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి, అడగాలి, చెయ్యాలా, చేసుకుంటూ వెళ్ళాలా. అయితేనే మనకి ఏదైనా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీ ఉండదు ఎవరికైనా. అర్థమైందని బిజినెస్ పెట్టినా కూడా ప్రతి మీటింగ్కి అటెండ్ కావాల్సిందే. ఎందుకంటే
చిన్న చిన్న క్లోస్ ఉంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న క్లోస్ వదులుతారు, అవి పట్టుకొని మనం ఎదగాలి. అట్లా ఎవరైనా ఇంకొక దగ్గర నుంచి నేర్చుకుంటేనే మనం ఎదుగుతాం. అర్థమవుతుందా? నీకంటూ ఒక సొంత టాలెంట్ ఉంటుంది, కానీ దాని యొక్క దారి అనేది ఆ దారిలో వెళ్ళిన వ్యక్తులతో మీట్ అయితేనే తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు ఎవరో బయట తిరుగుతూ తెలుస్తుంది, సోషల్ మీడియాలో సెర్చ్ చేసి తెలుస్తుంది. కానీ నువ్వు అడ్డమైన ఆడోళ్ళ వీడియోలు, వల్గర్ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే నువ్వు ఎదగవు. అర్థమవుతుందా? నీ కేటగిరీ ఏంది, నీ కంటెంట్ ఏంది, అండ్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో, నీ కేటగిరీ ఏది అంటే నీకు ఒక గోల్ ఉంటుంది, అది ఏ కేటగిరీ. అలాంటి కేటగిరీ గల వ్యక్తులు, అలాంటి కేటగిరీ గల ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో అలాంటి వ్యక్తులను ఫాలో కావాలి. అలాంటి వ్యక్తుల యొక్క వీడియోలు మాత్రమే చూడాలి, అయితేనే ఆ వేళ వెళ్తావు, లేకుంటే వెళ్ళవు. అర్థమవుతుందా? ఒకటి లైఫ్లో ఒకటి ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నంత వరకు ఇలాంటి డెసిషన్ తీసుకోకు. డబ్బే సంపాదించాలా. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడైనా సాడ్ వీడియోస్, పైసా కంటే ప్రేమను గొప్ప, నా కోసం నువ్వు, ఇది కాదు, పైసని ముఖ్యం. వాళ్ళు వీడియోలు చేసేది కూడా డబ్బు ద్వారానే, డబ్బు కోసమే కదా. మరి నేనే అంతే కదా. మరి అందులో ఉన్న ఆర్టిస్టులు, అందులో క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలని వాళ్ళు ఒక కంటెంట్ని ప్రజలకు ఇచ్చి, అంటే అందరిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు చేసి అందరికి ఇచ్చారు కాబట్టి, అది ప్రజలందరూ మెచ్చారు కాబట్టి దాని ద్వారా ఆ వీడియోకి డబ్బులు వస్తాయి. దాంతో అందులో ఉన్న క్యారెక్టర్స్, అందులో ఉన్న మెయిన్ రోల్స్ అందరికీ డబ్బు వెళ్ళడం జరుగుతుంది. దాంతో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు. సో ప్రపంచం డబ్బు ద్వారానే. అర్థమవుతుందా? ప్రేమ కూడా డబ్బే, తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పన్నా, నువ్వు జాబ్ చేయనప్పుడు మీ పేరెంట్స్ నిన్ను ఎట్లా చూసారు, జాబ్ చేసిన తర్వాత నిన్ను ఎట్లా చూస్తారో నీకు జాబ్ వచ్చినాక నువ్వు సంపాదించడానికి తెలుస్తుంది గట్లా. సో ఫైనల్గా ఏంటంటే, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోకు, సొల్యూషన్ వెతుక్కో, సంపాదించాలంటే బయట తిరగాల, అంతే. లైఫ్లో ఎవరైనా నీకు ఇంట్లో మెయింటైన్ చేసేంత సత్తా లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు. నీ జీవితం నీకు జీవితం గుడిసిపోయినా పర్వాలేదు, నిన్ను చేసుకున్న ఆమె జీవితం, మీకు పుట్టబోయే పిల్లల జీవితం నాశనం చేయొద్దు. అర్థమవుతుందా? నువ్వు తండ్రిగా ఫెయిల్యూర్, అంతే. ఓకే. అండ్ సంపాదిస్తూనే ఉండాలి, పనే ముఖ్యం. ఫైనాన్షియల్గా ఫిట్ కావాలంటే కష్టపడాల్సిందే, బయట తిరగాల్సిందే, సంపాదించాల్సిందే, అంతే. ఓకే. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎట్లా కామెంట్ చేసినా ఓకే, నేను తీసుకుంటా. అండ్ దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. నేను చెప్పేది ఒకటే, ఎవరి జీవితంలో అయినా ఫైనాన్షియల్గా ఫిట్గా లేనప్పుడు ఎవరి జీవితం హ్యాపీగా ఉండదు, ఎవరు సంతోషంగా ఉండరు. ఎందుకంటే డబ్బు ఉంటేనే కదా సంతోషం అనేది. సో ఎవరైనా డబ్బు కోసమే కదా. మరి డబ్బు ఉంటే ఏంటంటే మంచి ఫుడ్ తినచ్చు, మంచిగా మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా చూపించుకోవచ్చు, దాంతోపాటు హ్యాపీగా ఉండొచ్చు అట్లా అని నేను అనేది అది. అండ్ నీకు సంపాదన వస్తలేదు, నీకు డబ్బు దొరుకుతలేదు, నీకు డబ్బు అంటే ఆ డబ్బు ఎట్లా సంపాదించలేదు, ఏ దొరుకుతలేదు అన్నప్పుడు తాగొచ్చి ఇంట్లో ఉర్రద్దు, మీ పేరెంట్స్ని తిట్టద్దు, ఒకవేళ మీకు పెళ్ళైతే మీ భార్యని, మీ పిల్లలని హింసించద్దు. ఓకే. నీకు అంతగా ఉంటే తాగితే ప్రాబ్లం సాల్వ్ కాదు. బయటకు వెళ్ళి పని చేయాలా, పని వెతుక్కోవాలా, 4 షాపులు తిరగాల, 10 మందిని కలాల, రిక్వెస్ట్ చేయాలా, అయితేనే ఎదుగుతావు, లేకుంటే ఎదగవు. నీ ప్రాబ్లం సాల్వ్ కాదు, అంతే.